ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' మామూలుగా జనరల్‌గా ఏమవుతుందంటే ఎపిసోడ్ తర్వాతే 'బిగ్ బాస్ అన్‌సీన్' రిలీజ్ చేస్తాడు. జనరల్‌గా మనకి దానికి సంబంధించిన ఫన్నీ ప్రోమో ఒకటి ప్రోమో లాగా గూడా కట్ చేసి అరౌండ్ ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ 8:30 ఆ టైంలో రిలీజ్ చేస్తాడు. ఇమాన్యుల్, రీతు, తనుజ ఫన్నీ ఎపిసోడ్‌కి సంబంధించి. కానీ నిన్న అన్‌సీన్ ఎపిసోడ్ అయితే ఎపిసోడ్ తర్వాత రిలీజ్ అవ్వలేదు. ఈరోజు మార్నింగ్ అంటే ఫ్రైడే మార్నింగ్ దాదాపుగా అంటే ఆఫ్టర్‌నూన్ రిలీజ్ అయిందని చెప్పొచ్చు. దానిలో తనూజ, తనూజ గాని, భరణి గాని వీళ్ళిద్దరూ కూడా కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఆడుతున్న దొంగ గేమ్‌ని బయట పెడుతున్నారు. అంటే తనూజ పాపం ఫ్రాంక్లీ చెప్పాలి అంటే కళ్యాణ్ మీద ఉన్న గుడ్డి నమ్మకంతో తను ఓకే చెప్పేస్తుంది గానీ, అక్కడ కళ్యాణ్ చెప్తున్న పాయింట్స్ ఏదైతే అంటే వీళ్ళిద్దరు అనుకుని ఆడారు కదా! ఎవరు కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ కావాలనే ఆ కాయిన్స్ గేమ్‌లో రితు చేతిలో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? రితు గనక వెళ్లి భరణి గారితో ఆడితే ఓకే. అప్పుడు రితు, భరణిలలో ఆహ్, ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు. సో, అక్కడ ఆ రకంగా అంటే రితు, భరణిని సెలెక్ట్ చేసుకుంటది. ఆ టైంలో రితు గాని, భరణి గాని ఎవరో ఒకళ్ళు ఎళ్ళిపోతారు. అడ్డు తప్పిపోతుంది అనేసి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎక్కువ గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి. ఎక్కువ గేమ్స్ ఆడితే అక్కడ ఏమవుతుందంటే వీక్, స్ట్రాంగ్ అనే పాయింట్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ టాస్క్‌లో 5+8 ఎంత అంటే చెప్పలేక ఓడిపోయిన రితు టికెట్ టు ఫినాలే ఫైనల్ దాకా వచ్చి కళ్యాణ్‌తో తలపడి ఆఖరికి కళ్యాణ్ గెలుస్తాడా? రితు గెలుస్తాడా? అన్న స్టేజ్‌కెళ్ళిపోయింది. అంటే ఎక్కువ గేమ్స్ ఆడుతుంటే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, నాకౌట్ గేమ్స్ అటు కళ్యాణ్ ఇలాగే ఇమాన్యుల్ ఆడకుండా ఉండడం కోసమే వీళ్ళ ప్లాన్. నాకౌట్ గేమ్స్ అంటే ఐడియా ఉంది గదా! ఏ గేమ్‌లో అయితే ఎలిమినేట్ అయిపోతారో దాన్ని నాకౌట్ గేమ్ అంటారనమాట. అయితే తనుజ అంటుందనమాట. నువ్వు ఇది ఏ టాస్క్ గురించి అంటుందంటే వీళ్ళు ముగ్గురు ఆడారు చూసారా? సుమన్ శెట్టి, డెమోన్ పవన్, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు. ఫ్రెండ్స్, నేను అడగట్లేదు కదా అని మీరు దయచేసి లైక్ కొట్టకుండా ఉండకండి. లైక్ కొట్టండి. ఆ పర్ఫెక్ట్ అనాలిసిస్ అయితే మనకుంటుంది. అంతేకాకుండా మీ పాయింట్స్ కూడా మీరు పెట్టినట్టయితే మాకు కూడా క్లారిటీగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారో, అలాగే అక్కర్లేని కామెంట్స్ పెడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే బ్లాక్ అయితే జరుగుతుంది. దానిలో డోంట్ వరీ. రియాలిటీ, జెన్యూనిటీ ఉన్న కామెంట్స్‌ని ఖచ్చితంగా మేము హైలైట్ చేస్తాం అన్నమాట. అయితే ఇక మన డెమోనును పవన్ డెమాన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఆడుతున్నప్పుడు కళ్యాణ్ ఖచ్చితంగా ఆ బాక్స్‌లో అవి పెట్టుకోవచ్చు. కానీ ఎందుకలా చేశాడు? డెమాన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయకుండా వేరే వాడిని టార్గెట్ చేస్తాడని చెప్పేసి. అందుకనే మీరు గమనించినట్టయితే కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కూడా మామూలుగా ముగ్గురు ఆడతారు చూసారా? ఆ గేమ్స్‌లో ఆడుతున్నారు గానీ నాకౌట్ గేమ్స్‌లో ఆడట్లా వాళ్ళు. ఎందుకు నాకౌట్ గేమ్స్ ఆడట్లేదు? వాళ్ళక్కడ నాకౌట్ గేమ్స్‌లో పక్కకెళ్ళిపోతారేమో అన్న భయం. ప్లస్ ఇంకోటేం జేస్తున్నారు, ఎవరైతే నాకౌట్ గేమ్స్ గెలుస్తున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎవరు గెలిచారు? డెమాన్ గెలిచాడు. అవునా? డెమాన్ ఖచ్చితంగా భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటారన్న విషయం తెలుసు. అందుకు తగ్గట్టుగానే ఇటు కళ్యాణ్, అటు ఇమాన్యుల్ ఇద్దరు కూడా కలిసి గేమ్ ఆడుతున్నారనమాట. అయితే ఇక్కడ తనుజ ఏమందంటే, "నువ్వు ఫైట్ చేయొచ్చు. డెమోన్ ఉంటే ఏంటి నీ దగ్గర 9 ఉన్నాయి. తన దగ్గర 9 ఉన్నాయి. నువ్వు కావాలని బాక్స్‌లో పెట్టలేదేమో అని నాకనిపించింది. నువ్వు అలా చెయ్యకు కళ్యాణ్. గేమ్ ఆడు కళ్యాణ్" అనేసి అంటే, "లేదు లేదు సుమన్ శెట్టి అన్న వస్తాడని భయపడ్డా" అన్నా. సుమన్ శెట్టి ఎక్కడ, కళ్యాణ్ బలం ఎక్కడ చెప్పండి? అంటే కళ్యాణ్, ఇమాన్యుల్ ఎక్కడ పడితే అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారంటే, వాళ్ళిద్దరూ ఫైనల్స్ ఆడేటట్టు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు గెలిచేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారనమాట. సో, మిగతా వాళ్ళని ఎంత తొందరగా తీసేస్తే అంత బెటర్ అనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు టాస్క్‌లో ఆడుతున్నారు. నాకౌట్ గేమ్ నుంచి బయటికెళ్ళట్లేదు. ఇప్పుడు డెమాన్ ఉన్నాడు. నాకౌట్ గేమ్ నుంచి పక్కకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో, ముగ్గురు ఆడినప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నెక్స్ట్ గేమ్‌లో ఔట్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీకు క్లారిటీగా అర్థమైంది కదా! అది. అయితే ఈలోపు ఈ రితు వచ్చి నేను 2 వారాల నుంచి నామినేషన్‌లో లేను. నాకేమన్నా అవుతుందా అంటుంది. అదేమవుతుంది? ఈమెకు బాగా పీఆర్ పెట్టుకొనొచ్చింది. అయ్యేటట్టయితే ఫస్ట్ వీక్‌లోనే భరణి గారిని తీసేసినప్పుడు, ఆ తర్వాత బెలూన్ టాస్క్ ఆడినప్పుడు, ఆ తర్వాత అడ్డదిడ్డంగా అవినీతి గేమ్ ఆడినప్పుడు, కళ్యాణ్‌ని తీసేసినప్పుడు ఇన్ని జరిగినప్పుడే రితు పోవాలి. పోలేదంటే మంచిగా పీఆర్‌ని పెట్టుకొనొచ్చింది కాబట్టి అది అలా జరిగిపోతుంది. తర్వాత సంజన అండ్ సుమన్ శెట్టి, భరణి గారు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటే, సంజన బయటకి చూడడానికి అమాయకంగా కనబడతది గానీ,
అమ్మో! చాలా తెలివైంది ఫ్రెండ్స్. ఎందుకనంటే, కళ్యాణ్, ఇమాన్యుల్ ఇద్దరు కలిసే గేమ్ ఆడుతున్నారన్న విషయాన్ని చెప్పేసింది. అయితే ఇప్పుడు సుమన్ శెట్టితో అంటుందనమాట. వీళ్ళిద్దరిలో నిన్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. వాళ్ళిద్దరు నిన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు అటాక్ అయిపో. అటాక్ అయిపో. నువ్వేం భయపడకు. అటాక్ అయిపో అనేసి అంటుందనమాట. ఎందుకంటే అంతకుమునుపు రంగుల టాస్క్‌లో కళ్యాణ్, రితు, భరణి గారు ఆడినప్పుడు భరణి ఓడిపోయారు, రితు ఓడిపోయారు. కళ్యాణ్ గెలిచాడు కదా! సో, కళ్యాణ్ ఎవరితో ఆడతాడు? ఖచ్చితంగా సుమన్‌తో ఆడతాడు. సుమన్ శెట్టి చెప్తుందనమాట. "నువ్వు అటాక్ అయిపోతేనే బావుంటదనేసి." ఎందుకంటే సుమన్ శెట్టి గారికి కొంచెం భయం ఉంది. ఆయన గేమ్ ఆయన ఆడతాడన్నట్టుగానే ఆయన ఉంటాడనమాట. అయితే ఈలోపు ఏమవుతుందంటే సుమన్ శెట్టి గారు యాపిల్స్ పట్టుకొని కళ్యాణ్ దగ్గరికొస్తే కళ్యాణ్ అంటాడనమాట. ఎవరితో ఆడతావు అన్నా? ఎవరితో ఆడతావు? ఎవరితో ఆడతావు?" అనేసి నీతో ఎవరితో ఆడాలి అనేసి అంటూ ఉంటాడు. యాక్చువల్లీ కళ్యాణ్ ఫిక్స్ అయింది సుమన్ శెట్టికి. అయితే సుమన్ శెట్టి గురించి కళ్యాణ్ ఏమంటాడంటే, మంచి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. గెలిచేస్తాడేమో అని జెప్పేసి అంటున్నాడనమాట. అప్పుడు ఇమాన్యుల్ అంటే, లేదు లేదు అదేం ఆయనకున్న కాన్ఫిడెన్స్ కాదు. పక్కన మా భరణి గారు ఎక్కిస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఎక్కిస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదు అని జెప్పేసి అనడం అయితే జరిగింది. అయితే ఈలోపు భరణి గారు ఏమన్నారంటే, కళ్యాణ్ నన్ను తీసుకుంటాడేమో, నాతో ఆడతానేమో అనుకున్నాను నేను అనేసి అంటే, లేదు యాక్చువల్లీ అంటే ఇక్కడ భరణి గారు గూడా ఒక మాట అన్నారు గదా! నాకు క్రాంప్స్ వచ్చేసాయి నేను ఆడలేను అని చెప్పారు కదా! అయితే అప్పుడు సంజన అంది ఇద్దరు కలిసే ఆడుతున్నారు. వాళ్ళిద్దరు కలిసే ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు ఆడుకోరు. అంటే కళ్యాణ్, ఇమాన్యుల్‌ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. కానీ వాళ్ళిద్దరు ఛాలెంజ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ అది అనేసి. ఆ విషయం భరణి గారికి చెప్పు. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరు మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, సుమన్ శెట్టిని ఆపేస్తాడు కదా! కళ్యాణ్ ఒక బ్యాలెన్సింగ్ గేమ్‌లో. ఆ గేమ్ గురించి మాట్లాడుతూ అసలు భరణి గారు అన్నారనమాట. అసలు సుమన్ శెట్టి ఒక 4 పెట్టేసి కళ్యాణ్‌ది తోసేసి ఆ త్రాస్‌లో ఉన్న తన ఐటెమ్స్ తోసేసి గట్టిగా లాక్ తీసేసుంటే సుమన్ శెట్టి గెలిచుండేవాడు. కళ్యాణ్ నాకౌట్ ఎళ్ళిపోయి ఉండేవాడు అని చెప్పేసి అంటుంటే అప్పుడు సంజన అంటుందన్నమాట. తను మెంటల్‌గా ప్రిపేర్ అవ్వలేదు. అంత ఎదురు తిరుగుదాము అనేసి అంటే ఈలోపు ఇమాన్యుల్ రితుని కొంత మ్యానిపులేట్ చేస్తున్నాడన్నమాట. ఎవరితో ఆడతావు? ఎవరితో ఆడతావు? ఎవరితో ఆడతావు? అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరి ఉద్దేశ్యం ఏంటంటే రితుతో భరణినే ఆడాలి. అప్పుడు భరణినే పోతాడు కదా! ఇప్పుడు కళ్యాణ్ గాని లేకపోతే ఇమాన్యుల్‌తో గాని ఆడితే ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి కదా! ఎళ్ళిపోవడానికి. అయితే ఇమాన్యుల్ తవ్వుకున్న గోతిలో ఇమాన్యులే పట్టాడు. తర్వాత రితు అండ్ భరణిలో రితుని గెలిపించేసింది సంజన. అది ఫేక్ గేమ్. భరణి గారే గెలిచారు. అయితే ఇక్కడ ఏమైందంటే రితు అండ్ ఇమాన్యుల్‌కి మళ్ళీ ఇంకో టాస్క్ పడింది. ఆ టాస్క్‌లో ఈ రితు ఇమాన్యుల్‌ని ఓడించేసేసి ఇక టికెట్ టు ఫైనల్ కాంపిటీటర్ అయింది. లక్కీగా కళ్యాణ్ గెలిచాడు. లేకపోతే ఈ రితుని భరించడం ఇంకొక ఫినాలే వరకు చాలా కష్టమై ఉండేది. అయినా బిగ్ బాస్ వాళ్ళు పంపించేస్తారులెండి. దానిలో డౌట్ ఏం లేదులే గానీ, ఇక మ్యాటర్ ఏంటంటే ఏ ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ రకంగా వీళ్ళకి మ్యానిపులేషన్‌లు చేసుకుంటున్నారు కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. నన్నడిగితే ఏంటంటే ఇక్కడ ఇమాన్యుల్ కళ్యాణ్ బ్రెయిన్ బాగా చెడగొడుతున్నాడు. బాగా చెడగొట్టి వదులుతున్నాడనమాట. ఇంకా వెయ్యి తలలేసినట్టుగానే కళ్యాణ్ గూడా బిహేవ్ చేసేస్తున్నాడు. తనుజాతో ఉన్నప్పుడు చాలా జెన్యూన్‌గా ఉండేవాడు మనిషి. ఇక వీళ్ళ ప్లాన్ మొత్తం బిగ్ బాస్ హౌస్ మేట్స్‌కి తెలుసు కానీ తనుజాకి తెలీదు. తెలిసిన వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అది జరిగిన విషయం.